శ్రీమాత్రే నమః. కలియుగంలో అత్యంత శీఘ్రంగా అనుగ్రహాన్నిచ్చేటువంటి విద్యలలో దశమహావిద్యలు ప్రధానమైనవి అని చెబుతూ ఉంటారు. అసలు విద్య అంటే ఏమిటి? జ్ఞానము, మాయను తొలగించి నిజాన్ని చూపించేదే విద్య. మహావిద్య అంటే గొప్పదైనటువంటి జ్ఞానము. 10 రకముల గొప్ప జ్ఞానములు, అమ్మవారికి సంబంధించినటువంటి 10 రకాల గొప్ప జ్ఞానములని దశమహావిద్యలు అంటారు. వీటి ద్వారా మనము మన యొక్క అజ్ఞానాన్ని తొలగించుకొని, మనల్ని చుట్టూ పట్టుకొని ఉన్నటువంటి మాయలను తొలగించుకొని అమ్మవారిని చేరడానికి ఉపయోగపడుతూ ఉంటాయి. వీటిని పేరు చెప్పగానే ఇవేవో ఉగ్రాచారములని, వామాచారములని అంటూ ఉంటారు. ఇందులో కూడా 2 విధానాలు ఉంటాయి, దక్షిణాచారము, వామాచారము అని. కానీ మనం దక్షిణాచారంలో అమ్మవారిని సాత్వికమైనటువంటి విధానాలలో ఆరాధించినట్లయితే ఎటువంటి ఇబ్బంది ఉండదు. కానీ వామాచార పద్ధతుల్లో చేయాలంటే మాత్రం దానికి ఖచ్చితంగా తీవ్రమైనటువంటి నియమములను పాటించాలి, గురువు ముఖంగా చేయాలి. ఆ నియమాలను కూడా తూచా తప్పకుండా, అనువంత కూడా తప్పకుండా మనము పాటిస్తేనే మనం ఇబ్బందులు లేకుండా ఉంటాం. అసలు ఈ దశమహావిద్యలు ఎలా వచ్చాయనేది తెలిస్తే మనకి భయం అనేది తొలగిపోతుంది. దేవీ భాగవతం ప్రకారము, శివ మహాపురాణం ప్రకారము ఒక కథ అనేది మనకు తెలుస్తూ ఉన్నది. పరమశివుని భార్య సతీదేవి, పార్వతీదేవి యొక్క పూర్వరూపము సతీదేవి. ఆ సతీదేవి తండ్రి దక్ష ప్రజాపతి గారు. ఆయన పరమేశ్వరునితో వైరం పెట్టుకొని పరమేశ్వరునికి హవిస్సులు లేకుండా నిరీశ్వర యాగము అనేటువంటి యాగాన్ని చేస్తాడు. దానికి పరమేశ్వరుని కనీసం పిలవను కూడా పిలవడు, ఎందుకు అల్లుడిని కూడా పిలవడు. దేవత అనేటువంటి విధానంతో హవిస్సు ఇవ్వడు, అల్లుడు అనేటువంటి గౌరవం ఇవ్వకుండా కనీసం పిలవను కూడా పిలవడు. ఆ సతీదేవిని కూడా పిలవడు, కన్న కూతురని కూడా తెలవకుండా, చెప్పకుండా. దాంతో సతీదేవికి ఈ విషయం అనేది తెలుస్తుంది. ఈ విషయాన్నంతా కూడా తెలియదు, వైరం ఉన్నటువంటి విషయం అనేది సతీదేవికి తెలియదు. కానీ తండ్రి గారు యజ్ఞము చేస్తున్నారు అనేటువంటి విషయము సతీదేవికి తెలుస్తుంది. తెలిసి అయ్యో ఈ యొక్క సందడిలో పడి మరిచిపోయాడేమో, నేను కూడా యజ్ఞానికి వెళతాను, మనము కూడా వెళదాము అని పరమేశ్వరుని అడుగుతుంది. కానీ పరమేశ్వరుడు పిలవని బేరాంతానికి వెళ్ళకూడదు అని ఆ యొక్క విషయాన్నంతా కూడా చెబుతాడు. దాంతో అయినా కూడా సతీదేవి వినకుండా నేను వెళ్తాను అని బయలుదేరుతుంది. అప్పుడు పరమేశ్వరుడు సతీదేవిని అడ్డుకోవడానికి వెళ్తాడట. అప్పుడు అమ్మవారు 10 రూపములలో, 10 దిక్కుల నుంచి 10 రూపములలో ఆవిర్భవించింది అనమాట. అంటే తూర్పు, దక్షిణ, ఇలా 8 దిక్కులు ఉంటాయి. 8 దిక్కులు ఊర్ధ్వము, పైన భూమి, కింది నుంచి 10 దిక్కుల నుంచి ఆవిర్భవించి పరమేశ్వరుణ్ణి స్తంభింపజేసిందనమాట. ఎటు కూడా కదలకుండా చేసి దక్షయజ్ఞానికి వెళ్ళినది. ఆ సమయంలో ఆవిర్భవించినవే ఈ 10 అవతారములు, ఈ 10 దశమహావిద్యలు అని మనకు శివమహాపురాణము అనేది చెబుతూ ఉన్నది. ప్రతి అవతారానికి కూడా వేరువేరు కథలు, స్వరూపము, లక్షణము, మంత్రము అనేవి ఉండడం జరిగినది. అదేవిధంగా మరొక కథ కూడా ఉన్నట్లుగా మనకు చెబుతూ ఉన్నది. దుర్గమాసురుడు అనేటువంటి రాక్షసుని చంపడం కోసము దుర్గమ్మ తల్లి, ఆ దుర్గాదేవి నుంచి ఈ దశమహావిద్యలు అనేటువంటి 10 రూపములు విభిన్నమైనవిగా, విశిష్టమైనవిగా లోకంలోకి వచ్చినట్టుగా ఆ సందర్భంలో, ఆ దుర్గమాసురుని సంహరించేటువంటి సమయంలో, దుర్గముడితో యుద్ధమును చేసేటువంటి సమయంలో దేవీ దుర్గముల యొక్క యుద్ధంలో వచ్చినట్లుగా మనకు మరొక కథనము కూడా తెలుస్తూ ఉన్నది. అనేకమైనటువంటి కథనములు మనకు ఈ దశమహావిద్యల గురించి మనకు ప్రాచుర్యంలో ఉన్నవి. సరే, మరి వీటిని మనం ఆరాధించవచ్చా? సామాన్యులు ఆరాధించవచ్చా అంటే నిరభ్యంతరంగా ఆరాధించవచ్చు, తప్పు లేదు. అమ్మవారిని కొలవడానికి అందరూ అర్హులే. కానీ ముందుగానే చెప్పినట్లుగా వామాచార పద్ధతులలో దశమహావిద్యలను ఆరాధించవలసిన వారు మాత్రం ఉపాసకులు గురువులను దర్శించి విధి విధానాలను తెలుసుకొని ఖచ్చితంగా ఆ విధానాలను ఆచరించాలి. అవి ఇంట్లో ఆచరించకూడదు. అసలు ఆ విధానాలు, వామాచార విధానాలలో అయితే ఇంట్లో అసలు ఎటువంటి మూలమంత్రాలు కానీ అవన్నీ కూడా చదవకూడదు. కానీ దక్షిణాచార విధానాలలో, సాత్వికమైనటువంటి పద్ధతుల్లో అష్టోత్తరాన్ని కానీ, ఏదో చిన్న చిన్న కవచాలను కానీ, హృదయాలను కానీ చదువుకోవడానికి తప్పు లేదు. స్త్రీ పురుష భేదములనేవి కూడా మీరు కాస్త శుచిగా ఉంటే సరిపోతుంది. ఇంట్లో చిత్రపటం పెట్టుకోవచ్చు అంటే అవసరం ఏముంది? ప్రతి చిత్రపటాన్ని పెట్టుకోవాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. ఉన్నదంతా కూడా ఏకస్వరూపం. ఇంట్లో లలితాదేవి చిత్రపటం ఉంటుంది, లేదు దుర్గాదేవి చిత్రపటము, విగ్రహము ఉంటుంది. అన్నీ కూడా అమ్మవారి యొక్క స్వరూపం. ఇప్పుడే చెప్పుకున్నాం కదా, దుర్గాదేవి యొక్క స్వరూపం నుంచే ఇవన్నీ కూడా వచ్చాయని. మళ్ళీ ప్రత్యేకంగా చిత్రపటం పెట్టుకోవాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు మన చేతికి ఒక ఫోటో, కాలుకు ఒక ఫోటో తీసుకోం కదా, మన శరీరంలోని అన్ని భాగములు ఒకే ఫోటోగా తీసుకుంటాం కదా. అదేవిధంగా అమ్మవారి యొక్క అనేక భాగములే ఈ దశమహావిద్యలు. కాబట్టి అమ్మవారి ఏ చిత్రపటం ఇంట్లో ఉన్నా కూడా ఆ చిత్రపటానికే అమ్మవారు ఉన్నట్టుగా భావించి మనం నమస్కారం అనేది శ్రద్ధగా చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. సాధారణ స్తోత్ర పారాయణలకు ఎటువంటి గురూపదేశం కూడా అవసరం లేదు. ఇక అందులో ఈరోజు మనం ఈ వైశాఖ శుద్ధ అష్టమి రోజు
దశమహావిద్యలలో 8వదైనటువంటి బగలాముఖీ దేవి ఆవిర్భవించినట్టుగా మనకు అనేక చోట్ల చెబుతూ ఉన్నది, లేదా బగలాముఖీ దేవి యొక్క శక్తి అనేది ప్రసరించినట్టుగా చెబుతూ ఉన్నది. ఈరోజు ఒకానొక యుగంలో తీవ్రమైనటువంటి తుఫాను సంభవించి సమస్తమైనటువంటి సృష్టిని తీసుకొని పోయేంత తీవ్ర తుఫానుగా మారిందట. అప్పుడు స్థితిగారైనటువంటి విష్ణువు అమ్మవారి గురించి తపస్సు చేస్తే బగలాముఖి రూపంలో వచ్చి స్థితి చేసిందట. అందుకే అమ్మవారిని పీతాంబరీదేవి అని, వైష్ణవీదేవి అని కూడా సౌత్ ఇండియా అంటే ఉత్తర భారతదేశంలో పూజిస్తూ ఉంటారు. అమ్మవారు బంగారు వర్ణమును కలిగి ఉంటుంది, బంగారు వస్త్రములను కలిగి ఉంటుంది, పీతాంబరమును కలిగి ఉంటుంది. కాబట్టి ఆ విధంగా అమ్మవారిని కొలుస్తూ ఉంటారు. కాబట్టి సాత్వికమైనటువంటి విధానంలో పూజించవచ్చు. అమ్మవారు మరొక మనకు చిత్రపటాలలో చూసినట్లయితే మాధనుడు అనేటువంటి రాక్షసుని యొక్క నాలుకను ఛిద్రం చేస్తూ ఉన్నటువంటి రూపంలో కనబడుతూ ఉన్నది. అంటే నాలుకనంటే స్తంభింపజేయడం, శత్రుస్తంభన, వాక్ స్తంభన, మనల్ని సూటిపోటి మాటలతో ఇబ్బంది పెడుతూ ఉంటారు కొంతమంది, అనవసరంగా మాట్లాడుతుంటారు. అలాంటి వారి యొక్క వాక్ స్తంభనం చేయడం, శత్రుస్తంభనం చేయడం, మనం డిబేట్స్ చేస్తూ ఉంటాం. అలాంటి సందర్భాలలో బగలాముఖి ప్రార్థన చేసి ఆ డిబేట్లో కూర్చున్నట్లయితే శత్రువు అనేవాడు, ఆ యొక్క ఎదురుగా మాట్లాడేవాడు నిన్ను గెలవలేకపోతాడు. పోటీ పరీక్షల్లో విజయానికి అని అస్తవ్యస్తమైనటువంటి పరిస్థితులు, అంటే వ్యతిరేకమైనటువంటి పరిస్థితులు ఉంటాయి కదా, నీ చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు నీకు అనుకూలంగా లేనటువంటి సందర్భంలో ఈ బగలాముఖి ఆరాధన చేసినట్లయితే, బగలాముఖి దేవి యొక్క స్తోత్రాన్ని ఆరాధన అంటే ప్రత్యేకంగా మళ్ళీ ఏమీ లేదండి, స్తోత్రాన్ని పారాయణ చేసినట్లయితే, ఆ స్తోత్రాన్ని చదువుకున్నట్లయితే చక్కగా అమ్మవారి యొక్క అనుగ్రహంతో ఆ పరిస్థితులన్నీ కూడా సవ్యంగా మారేటువంటి అవకాశం ఉంటుంది. కానీ మీరు ఈ యొక్క స్తోత్ర పారాయణ చేసేటప్పుడు ఇది విశేషంగా నాకు ఈ సమస్య నుంచి బయటపడాలని విశేషంగా ఒక 41 రోజులు స్తోత్ర పారాయణ చేసేటప్పుడు ఖచ్చితంగా బ్రహ్మచర్యాన్ని పాటించండి, మద్యమాంసములకు దూరంగా ఉండండి, భూషయనము అనేది చేయండి. ఖచ్చితంగా ఈ నియమములు పాటించండి, అమ్మవారిని శ్రద్ధగా ఆరాధించండి. ఖచ్చితంగా అనేకమైనటువంటి విషయాలలో విజయాన్ని ఇస్తుంది. కోర్టు కేసులలో విజయాన్ని ఇవ్వడంలో అమ్మవారు చాలా ప్రసిద్ధి అని మనకు ఉన్నదండి. ఈ యొక్క అమ్మవారిని కోర్టు కేసులు తెమలకుండా సంవత్సరాల కొద్దీ సాగుతున్నటువంటి సందర్భంలో ఈ అమ్మవారిని ఒక 41 రోజుల పాటు నిత్యము కూడా దుర్గాదేవి పటం ముందు కూర్చొని బగలాముఖి అష్టోత్తర శతనామ స్తోత్రమును చదివి అమ్మవారికి ఏదో ఒక నైవేద్యం బట్టి దాన్ని స్వీకరించినట్లయితే ఖచ్చితంగా ఆ యొక్క కోర్టు కేసుల్లో విజయము అనేది లభించేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ విధంగా ఆ శత్రు పీడలు కూడా, ప్రమాదాలు కూడా నివారించబడతాయి. తరచూ ప్రమాదాలు, అనారోగ్యములు రావడం అనేది జరుగుతున్నా కూడా బగలాముఖి దేవి యొక్క శక్తి వలన వీటన్నిటి నుండి కూడా మనము బయటపడవచ్చు అని మనకు శాస్త్రం చెబుతూ ఉన్నది. కాబట్టి యథాశక్తిగా ఏ విధంగా వీలైతే ఆ విధంగా మీరు ఆ అమ్మవారిని మళ్ళీ అంతేకాదు లలితాదేవి బ్రహ్మాండ పురాణం చెప్తుంది. లలితాదేవి బండాసురుని సంహరించేటప్పుడు కూడా ఈ దశమహావిద్యలు అమ్మవారికి సహకారం చేశాయని, వాణికి ప్రతిరూపమైన శక్తి అని, మహాదేవి సైన్య రక్షకురాలని కూడా చెప్పడం జరుగుతుంది. క్షుద్ర ప్రభావం ఈ తల్లి ధరి కూడా చేయని క్షుద్ర ప్రభావంలో చేతబడి అంటారు కదా, కనీసం ముట్టుకోలేవు ఈ అమ్మవారి ఆరాధన చేసేవారిని. వికాసానికి ఉన్న డంకులను తొలగించి వేస్తుందంటే బ్రెయిన్ డెవలప్మెంట్ అనే విషయాన్ని సంకుచితంగా కాకుండా విస్తృతంగా మనము అర్థం చేసుకునేటువంటి శక్తిని ఈ తల్లి ఇస్తుంది. కాబట్టి ఆ విధంగా తల్లిని ఆరాధించండి, సాత్వికమైనటువంటి దానంలో పూజించి అమ్మవారి యొక్క అనుగ్రహమును ఖచ్చితంగా ఎవరైనా కూడా పొందవచ్చు. ఈ వీడియోలో నేను ఒక చిన్న స్తోత్రాన్ని, దశనామ స్తోత్రము అని ఉంది, దాన్ని మీకు తెలియజేస్తాను. దాన్ని అందరూ కూడా చదువుకోండి. చాలా చిన్న స్తోత్రము, సులభమైనటువంటి స్తోత్రము, 2 నిమిషాల్లో వస్తుంది. దీనికైతే పెద్ద నియమాలు కూడా ఏమీ లేవు. 1 నిమిషం చదువుకొని అమ్మవారికి నమస్కారం చేసుకోండి, అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందేటువంటి అవకాశం ఉంటుంది. కానీ మీ కోరికలు పెద్దవి ఏమైనా ఉంటే ఈ కోర్టు కేసులు, శత్రుస్తంభన, డిబేట్స్లో విజయం సాధించడం, శత్రువుల విజయం అంటే మీరు ధర్మమైనటువంటి విధానంలో అయితేనే మీకు కోరికలు తీరుతాయండి. మీరు అధర్మమైనటువంటి విధానంలో శత్రువు నాశనం కావాలి, శత్రువు అదైపోవడం చేస్తే మాత్రం మీకే ఇబ్బందులు అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ధర్మంగా నేను నిజంగా మంచిగా పోరాడుతున్నాను, వారు నన్ను ఇబ్బంది పెడుతున్నారు కావాలి అనేటువంటి సందర్భంలో ఈ దశమహావిద్య ఆరాధన చేసినట్లయితే ఖచ్చితంగా మీకు విజయం అనేది లభిస్తుంది. ఆ దశనామ స్తోత్రాన్ని మీకు ఇప్పుడు వినిపిస్తాను. శ్రీమాత్రే నమః. ఆ బగలాముఖి దశనామాత్మక స్తోత్రాన్ని మీరు కూడా నేర్చుకోండి. బగలా సిద్ధ విద్యాచ దుష్ట నిగ్రహకారిణి స్తంభిన్యాకర్షిణీ చైవ తదోచ్చాటనకారిణి భైరవీ భీమనయన మహేష గృహిణీ శుభా. దశనామాత్మకం స్తోత్రం పఠేద్వా పాఠయేద్యది సభవేన్మంత్రసిద్ధశ్చ దేవీ పుత్ర ఇవక్షితౌ. అమ్మవారే స్వయంగా దేవీపుత్ర, అమ్మవారి యొక్క పుత్రుడిగా మారిపోతామట. ఇక అమ్మవారే స్వయంగా సమస్తమైనటువంటి బాధ్యతలు తీసుకొని ఆ భక్తుడి యొక్క కోరికలన్నీ కూడా తీర్చివేస్తుంది, ధర్మబద్ధమైనటువంటి దారులు నడిపించి వేస్తుంది, తుదకు మోక్షమును కూడా ఇస్తుంది. అంతటి శక్తిగల
స్తోత్రము బగలాముఖీదేవి స్తోత్రము మరొకసారి వినండి. బగలా సిద్ధ విద్యాచ దుష్ట నిగ్రహకారిణి స్తంభిన్యాకర్షిణీ చైవ తదోచ్చాటనకారిణి భైరవీ భీమనయన మహేష గృహిణీ శుభా దశనామాత్మకం స్తోత్రం పఠేద్వా పాఠయేద్యది స భవేన్మంత్రసిద్ధశ్చ దేవీ పుత్ర వివక్షితౌ. ఇది శ్రీ బగలాముఖీ దశనామాత్మక స్తోత్రం సంపూర్ణం. ఏతత్ఫలం సర్వం శ్రీ దుర్గాపరాభట్టారికా పాదచరణారవిందార్పణమస్తు. ఇది అమ్మవారి యొక్క స్తోత్రము, దశమహావిద్యల యొక్క స్వరూపము, వర్ణన. ఇది పూర్తిగా దశమహావిద్యల గురించి మీకు ఒక అవగాహన కలిగించేటువంటి విధానంలో ఈ వీడియోను చేయడం జరిగినది. నచ్చినట్లయితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అప్పుడు నోటిఫికేషన్ రూపంలో కొత్త వీడియో అనేది మీకు కనబడుతూ ఉన్నది. శ్రీమాత్రే నమః. స్వస్తి. జై శ్రీరామ్. ఏతత్ఫలం సర్వం శ్రీ దుర్గాపరాభట్టారికా పాదచరణారవిందార్పణమస్తు. కరచరణకృతం వా కర్మ వా కాయజం వా శ్రవణ నైనజం వా మానసం వా అపరాధం విహితం అవిహితం వా సర్వమేతత్ క్షమస్వ. జయ జయ కరుణాబ్ధే మహాదేవ శంభో. ఓం శాంతి శాంతి శాంతి. స్వస్తి. జై శ్రీరామ్.